దేవగురువు బృహస్పతి పుత్రుడైన మహర్షి భరద్వాజునికి అప్సరస ఘృతాచికి నేత్ర సంగమం వల్ల పుట్టినవాడు ద్రోణుడు. ద్రోణం అంటే గిన్నె. ద్రోణంలో పుట్టాడు కాబట్టి ద్రోణుడు అన్న పేరే శాశ్వత నామం అయింది. పాంచాల రాజకుమారుడు ద్రుపదుడు ద్రోణునితో కలిసి భరద్వాజ ఆశ్రమంలో అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. ద్రుపద ద్రోణులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అన్ని శాస్త్రాలు నేర్చుకుంటూ పెరిగి పెద్దవారయ్యారు. ఒకనాడు రాజమందిరం నుండి ద్రుపదునికి కబురు వచ్చింది. ద్రుపదుడు యువరాజ పట్టాభిషేకం చేయడానికి పాంచాల రాజు కబురు పంపాడు. చిన్ననాటి స్నేహితుడు ద్రోణుణ్ణి విడిచి వెళ్ళడానికి బాధపడ్డాడు ద్రుపదుడు. నాతోనే వచ్చేయ్, అంతఃపురంలోనే ఉందాం అన్నాడు. మిత్రప్రేమకి ఆనందపడుతూ ద్రోణుడు, ద్రుపద, నేనింకా ధనుర్విద్యలు నేర్చుకోవాలి, మహా అస్త్రాలు సంపాదించాలి అన్నాడు. మిత్రమా ద్రోణ, నిన్ను విడిచి వెళ్ళడం నాకు బాధగా ఉంది. అయినా తండ్రి గారి ఆజ్ఞ మీరలేను, అందుకే వెళ్తున్నాను. ప్రమాణపూర్తిగా నీకొక మాట చెప్తున్నాను. ఏనాడైనా నీవు నా దగ్గరకు వచ్చేయి. పాంచాల రాజ్యంలో నీకు సగభాగం ఇస్తాను. పాంచాల రాజ్యం మనిద్దరిది సుమా అని చెప్పి ద్రోణుని వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ద్రుపదుడు. అగ్నివేశముని వద్ద ద్రోణుడి ఏకాగ్రతతో అస్త్రశాస్త్రం అభ్యసిస్తున్నాడు. కొంతకాలానికి అభ్యాసం పూర్తయింది. మహా అస్త్రాలను పొందాడు. పరశురాముడి దగ్గరకు వెళ్ళాడు. శిష్యత్వాన్ని అభ్యర్థించాడు. పరశురాముడు ఆదరించి మహాప్రళయాన్ని సృష్టించి జగత్తునే నాశనం చేయగల మహా అస్త్రాలను ఉపదేశించి, భరద్వాజపుత్ర, ఈ మహా అస్త్రాలను అల్పుల మీద ప్రయోగించకు, అకారణంగా నిరుపయోగంగా ఈ మహా అస్త్రాలను ప్రయోగించకూడదు. ఆవేశపరుడివై ఈ అస్త్రాలను ప్రయోగించడం జరిగితే అనేక అనర్థాలు సంభవిస్తాయి అని చెప్పి దీవించి ద్రోణుణ్ణి సాగనంపాడు. కొంతకాలానికి ద్రోణుడు హస్తినాపురపు విద్యాగురువు అయిన కృపాచారుల చెల్లెలు కృపాదేవిని పెళ్లి చేసుకొని ఒక పుత్రుణ్ణి కూడా కన్నాడు. ద్రోణుడు మహాస్వాభిమాని. బ్రాహ్మణుడైన ఎవరిని చేయి చాచి అర్థించడానికి అంగీకరించేవాడు కాదు. దరిద్రదేవత విద్యావంతులనే గాని మూర్ఖులను వరించదు కదా. పండితులంటే ఆ తల్లికి అంత ఇష్టం మరి. అద్వితీయ విలువిద్య పండితుడు, వివేకశీలి, శాస్త్రాంగ పారంగతుడైన ద్రోణుడు స్వాభిమానవంతుడు కావటం వల్ల దరిద్రం ఇంట్లో పీట వేసుకొని కూర్చుంది. కన్న కొడుక్కి కాసిన్ని పాలు కూడా ఇప్పించలేకపోతున్నాడు. ఒకనాడు ద్రోణుని భార్య కృపాదేవి కన్నీళ్లతో, స్వామి, అశ్వత్థామ ప్రతిరోజు పాల కోసం నన్ను పీడిస్తున్నాడు. గంజిలో నీరు పోసి పాలని చెప్పి ఇస్తున్నాను. అమాయకుడు అవి నిజంగా పాలే అనుకొని తాగుతున్నాడు. ఏమిటి దరిద్రం? నిరుపయోగమైన ఈ స్వాభిమానం మనకెందుకు? మీ చిన్ననాటి మిత్రుడు ద్రుపదుని వద్దకు వెళ్ళి ఒక్క పాడి ఆవునైనా తీసుకురావచ్చు కదా. ప్రస్తుత తరుణాపాయం చెప్పింది కృపాదేవి. అవును, నిజమే అనుకున్నాడు ద్రోణుడు. పాంచాల రాజ్యంలో అర్ధరాజ్యం నాకు ఇస్తానని ప్రమాణం చేశాడు ద్రుపదుడు. నాకు రాజ్యాలు వద్దు, రాజభోగాలు వద్దు, ఒక్క ఆవునైనా ఇవ్వకపోతాడా అనుకొని పాంచాల రాజ్యం బయలుదేరి వెళ్ళాడు మరురోజు. ద్రోణుడు పాంచాల రాజ్యం వెళ్ళిన సమయానికి ద్రుపదుడు మద్యం సేవించి నృత్యగానాలలో మునిగి ఉన్నాడు. రాజసేవకుల చేత ద్రుపదునికి ద్రోణుడు పంపిన కబురును ఖాతరు చేయలేదు. ఇక లాభం లేదనుకొని స్వయంగా తానే వెళ్ళాడు. ఎవరు నీవు అన్నాడు ద్రుపదుడు మత్తులో. మిత్రమా, నేను ద్రోణుణ్ణి. అప్పుడే మర్చిపోయావా? నేను కార్యార్థినై వచ్చాను. నా కొడుకు అశ్వత్థామ పాల కోసం ఏడుస్తున్నాడు. నీ దగ్గర ఒక పాడి ఆవును తీసుకువెళ్దామని వచ్చాను. త్వరగా ఒక మంచి ఆవుని తెప్పించు. సమయాలు తెలియకుండా లోపలికి వచ్చావు. అసలు నిన్నిక్కడికి రానిచ్చిందెవరు అని రాజసంగా అన్నాడు ద్రుపదుడు. నన్నొకరు రానివ్వాల్సిందేముంది మిత్రమా? ఏమిటి మిత్రమా అంటున్నావు? మతి తప్పి మాట్లాడుతున్నావేమో పిచ్చి బ్రాహ్మణుడా. మహారాజులకు నీ వంటి బికారులతో స్నేహమా? అంతస్తు మరిచి మాట్లాడుకు, వెళ్ళవతలకు అని అన్నాడు ద్రుపదుడు.
తలరాత సరిలేక అన్నాడో తలకెక్కిన మత్తులో అన్నాడో గాని ద్రోణుడు మౌనంగా బయటికి వచ్చేశాడు. అవమానంతో కృంగిపోయాడా బ్రాహ్మణుడు. అంతఃపురం నుండి బయటకు వచ్చి కోపంగా పాంచాల రాజమందిరాన్ని చూశాడు. ద్రుపద, నీ అహంకారానికి తగిన పాఠం చెప్తాను అనుకున్నాడు మనసులో. కాలుతున్న ఎండలో పడి కాలినడకన ఇల్లు చేరాడు. భార్యా బిడ్డల్ని తీసుకొని బావమరిది కృపాచారుని ఇంటికి అంటే హస్తినాపురానికి వచ్చేశాడు. ద్రుపదుని మదం అణచగల శిష్యుని కోసం ఎదురు చూస్తున్నాడు ద్రోణుడు. ఇదిలా ఉండగా ఒకనాడు కురుపాండవ కుమారులు ఉద్యానవనంలో బంతి ఆట ఆడుకుంటున్నారు. ఆట ఆడుతుండగా బంతి వెళ్ళి అక్కడే ఉన్న బావిలో పడింది. కురుకుమారులందరూ బావి చుట్టూ చేరి బంగారు బంతిని బయటికెలా తీయాలో తెలియక దిగాలు పడిపోతున్నారు. సరిగ్గా అదే సమయానికి నదీ స్నానానికి వెళ్ళి వస్తున్న ద్రోణుడు రాజకుమారులను చూసి దగ్గరకు వెళ్ళాడు. రాజకుమారులందరూ ద్రోణునికి పరిచయమే. ఎలాగంటే తన బావమరిది కృపాచారుని వద్దనే వారందరూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఏం జరిగింది అని అడిగాడు. బంతి బావిలో పడిందని పిల్లలు అన్నారు. తీయడం తెలుసా? పిల్లలం కదా, మాకు చేత కాదు. సరే, నేను తీసి పడతాను అని చెప్పి ద్రోణుడు పక్కనే ఉన్న దర్భగడ్డిని తీసి మంత్రించి బావిలోకి విసిరాడు. అది బంతిని తీసుకొని పైకి వచ్చింది. కురుకుమారులందరూ ఆశ్చర్యపడుతూ హోయ్ అంటూ గంతులు వేశారు. ఆడుకోండని చెప్పి ద్రోణుడు వెళ్ళిపోయాడు. కురుకుమారులు అంతఃపురానికి వచ్చి రాగానే భీష్ముని దగ్గరకు వెళ్ళారు. తాతయ్య తాతయ్య, ఈరోజు మేమొక ఆశ్చర్యాన్ని చూశాం. మా బంతి బావిలో పడితే కృపాచార్యులు వారి బంధువు ఒక ఆయన వచ్చి దర్భపుల్ల బావిలో వేయగానే బంతి పైకి వచ్చింది. తాతయ్య, చాలా వింతగా ఉంది కదూ అంటూ ఒక్కొక్కరు ఒక్కో రకం వింతగా చెప్పారు భీష్ముడికి. మరునాటి సూర్యోదయాన భీష్ముడు కృపాచార్యుల వారింటికి దూతను పంపి విషయం తెలుసుకొని ద్రోణుణ్ణి పిలువనంపి వచ్చిన ద్రోణుని అతిథి మర్యాదలతో ఆదరించి, ద్రోణవర్య, మీ గురించి నేను పూర్వమే విన్నాను. విధి సుకృతం వల్ల మీరు మా ఇంటి ఆడపడుచుకి భర్తగా లభించారు. కృపాదేవిని పెంచి పెద్ద చేసింది మా తండ్రి గారైన శంతనులే కదా? అవును గాంగేయ, మీ గురించి నేను ఎంతగానో విన్నాను. నీ దర్శన భాగ్యం నాకీ రోజు కలిగింది. భరద్వాజాశ్రమం నుండి ఇక్కడకు వచ్చి ఎంతకాలమైంది? మీరిప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఆశ్రమానికే వెళతారా? ద్రుపదుని అవమానం దగ్గర నుండి ఆనాటి వర్తమానం వరకు వివరించి చెప్పాడు ద్రోణుడు. ఇక నుండి మీరు మా దగ్గరే ఉంటారు. మా కురుపుత్రులందరికీ మీరే శస్త్రగురువులు. మీ గురుత్వంలో కురుపుత్రులందరూ వీరులు కావాల్సిందన్నదే మా కోరిక. దయచేసి మా మాటను కాదనకండి. కృపాదేవి భర్తగా మీరు మాకు సన్నిహితులే కాకుండా పరశురాముని శిష్యులైనందువల్ల నాకు ఆత్మీయులు కూడా అని అన్నాడు భీష్ముడు. ద్రోణుడు మరింకేమీ మాట్లాడలేదు. భీష్ముడు పళ్ళాల నిండా వరహాలు తెప్పించాడు. పట్టుబట్టలు రత్నాభరణాలు తెప్పించి ఇచ్చి 100 దాసీ జనాలతో అంతఃపుర మేడలలో ఒకదాన్ని ద్రోణునికి ఇచ్చాడు. ద్రోణుని ఆశ్రయించిన దరిద్రం మళ్ళీ వస్తానని కూడా చెప్పకుండా పారిపోయింది. అశ్వత్థామకిప్పుడు తాగినన్ని పాలు, కృపాదేవికిప్పుడు 100 మంది దాసీ జనం. ఇంటి ఖర్చుల గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. రాజకుటుంబంతో పాటు ద్రోణుని ఇంటికి కూడా అన్నీ అవే వస్తున్నాయి. భీష్ముడు కురుకుమారుల విద్యాస్థలాన్ని కృపాచార్యుల ఇంటి నుండి ద్రోణ మందిరానికి మార్పించాడు. సామాన్యుడి కొడుకైనా సార్వభౌముని కొడుకైనా గురువులున్న చోటుకి వెళ్ళి చదువుకోవాల్సిందే అనేది ఆనాటి గురువులకిచ్చే గౌరవం ఇది.